నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. వాక్యంతో మీ హృదయాన్ని నింపుకోండి. సక్సెస్ అనేది మీ సొంతం అవుతుంది. కాబట్టి ఓటమి వచ్చిందని అక్కడే కూర్చోదు. నేను ఓడిపోయాను, నేను ఫెయిల్ అయిపోయాను, నా బిజినెస్ సాగలేదు, నా జీవితం ఇంతే, నాదంతా దురదృష్టమే, నాకేమి కలిసి రావట్లేదు, నా రాత ఇంతే, ఇలాంటి మాటలు మాట్లాడి మిమ్మల్ని మీరు నిరుత్సాహపరచుకోకండి. ఐ హావ్ జస్ట్ ఫౌండ్ 10,000 ways that won't work. నేను 10,000 సార్లు ఓడిపోయాను అంటలేదు, కానీ 10,000 మార్లు ఆ ప్రయత్నాలు పనికి రాలేదు, కానీ పనికొచ్చే ప్రయత్నం ఒకటి చేశాను లాస్ట్లో. దాని ద్వారా బల్బును వెలిగించగలిగాను. ఆయన స్కూల్కు పనికిరాడని చెప్పన్నారు. ఇది ఆయన చిన్న బాలుడిగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మకి ఒక లెటర్ రాసి పంపించింది టీచర్. ఈ బాబు చేతికి ఇచ్చి పంపించింది. బాబు నాన్న, ఇదిగో ఈ లెటర్ తీసుకెళ్ళి మీ అమ్మకి ఇవ్వు. టీచర్, ఏముంది ఇందులో అంటే, ఏమి లేదు, తీసుకెళ్ళి మీ అమ్మకి చదువు చెప్తుందని. ఇంటికి తీసుకొచ్చి అమ్మ ఇదిగో లెటర్ ఇచ్చింది టీచర్ అని చెప్పంటే, ఆ టీచర్ ఇచ్చిన లెటర్ చదివి చూస్తే అందులో మీ వాడిని స్కూల్కి పంపొద్దు, ఈ మా స్కూల్కే కాదు ఏ స్కూల్కి పంపొద్దు, మీ వాడు చదువుకు పనికిరాడు, వాడికి ఎవరు చదువు చెప్పలేరు, కాబట్టి బెటర్ నాట్, డోంట్ సెండ్ హిమ్. పంపిస్తే కళ్ళ నీళ్లు గారిపోతున్నాయి. అడిగాడు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, టీచర్ ఏమైనా తిట్టిందా, నా గురించి అని బ్యాడ్గా చెప్పిందా అంటే, లేదు నాన్న, నువ్వు చాలా జ్ఞానివంట, దేవుడు నీకు ఎక్సలెంట్ జ్ఞానం ఇచ్చాట, మీ టీచర్ కంటే నీ జ్ఞానం అదిరిపోతుందంట, మరి అందుకేనమ్మా ఏడుస్తున్నావు. అవునా, నా దేవుడు నా బిడ్డకి ఇంత జ్ఞానం ఇచ్చాడు, నేను ఏడుస్తున్నాను, కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, ఆనందంతో ఏడుస్తున్నాను అని మాట తిప్పి మాట్లాడింది. మనమైతే ఏం చేస్తాం, బుద్ధుందిరా అని 1-2 ఇచ్చి స్కూల్ అల్లరి చేస్తావా, నాకు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చా, కష్టపడి స్కూల్లో జాయిన్ చేశాను, ఇంత ఖర్చు పెట్టిస్తే నా ఇంటికి దుఃఖాన్ని తీసుకొస్తున్నావు, చెడబుట్టావు, ఇటువంటి మాట్లాడతారు. కానీ వాళ్ళమ్మ చక్క జ్ఞానంతో చెప్పింది, నాన్న నువ్వు చాలా బుద్ధిమంతుడివి, తెలివైన వాడివి, జ్ఞానివంట, నీకు స్కూల్ కూడా అవసరం లేదు, స్కూల్లో ఉన్నంత జ్ఞానం దేవుడు నీకు ఇచ్చేసారంట. అయితే ఇప్పుడు మరి ఏ టెక్స్ట్ బుక్ చదవాలి నేను అంటే, ఒకే ఒక టెక్స్ట్ బుక్ నాన్న, రోజు చదివి దాన్ని రాస్తూ ఉండు. ఇది బైబిల్, ఇది యేసయ్య గ్రంథం, ఇది యూనివర్సల్, ఇది పరలోక సంబంధమైన భూ సంబంధమైన అన్నీ కూడా ఉంటాయి ఇందులో. ఈ యూనివర్స్ చేసిన దేవుడు ఉన్నాడు ఇందులో టీచర్గా. The God who created universe, He is going to be your lecturer. He is going to be your teacher. You can ask at the feet of Jesus. యేసయ్య పాదాల దగ్గర కూర్చో. క్లాస్ రూమ్ ఏదంటే యేసు పాదాల దగ్గర మోకరించడం క్లాస్ రూమ్. రోజు ప్రార్థన బైబిల్ చేస్తున్న వ్యక్తికి ఎక్కడి నుండో ఆలోచనలు వస్తున్నాయి. ఎదుగుతూ ఉండగా అది కనిపెట్టాలి, ఇది కనిపెట్టాలని ఆ ఇంట్రెస్ట్ మీద కనిపెట్టడం ప్రారంభించాడు. అక్కడి నుండి ఒకదానితో ఒకటి మనం అనుకుంటాం బల్బు ఒకటే కనిపెట్టాడు, చాలా కనిపెట్టాడు. థామస్ ఆల్వా ఎడిసన్ ఏ ఫాదర్ ఆఫ్ ఇన్వెన్షన్స్ అన్నారు. ఓడిపోయిన స్థితి నుండి జయ జీవితాన్ని పొందుకున్నాడు. ఈ దేవుని వాక్యం మాటలు మీ నోటలో ఉండాలి. మీరు అనుదినం వాటిని ధ్యానించినట్లయితే నీ మార్గములు వర్ధిల్ల చేసుకుని, అంటే యూ విల్ బికమ్ ప్రాస్పరస్ ఇన్ ఆల్ యువర్ వేస్ అండ్ యూ విల్ బి సక్సెస్ఫుల్. నువ్వు తప్పనిసరిగా వర్ధిల్లుతావని ప్రభు చెప్పాడు. ప్రభు అని ఒక తీర్మానం చేసుకుంటున్నాను, ఇక నుండి నా ఫెయిలియర్స్ చూసి భయపడను, కానీ తప్పక నా దేవుడు నాకు జయమిస్తాడు, నేను నమ్ముచున్నాను ప్రభు అన్న వారి చేతిని పైకి ఎత్తగలరా? అందరూ కూడా లెట్స్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ ప్రే, టేక్ ఎ డిసిషన్ అండ్ pray to God, lift up your hand to God, keep on your hand on your chest and say, Lord, రెండు చేతుల పైకెత్తి దేవునికి మొరపెడదాం. దేవుడు మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు అంటున్నాడు. Father, thank you for giving me victory. తండ్రి, మీరు మాకు విజయాన్ని ఇస్తున్నందుకు స్తోత్రములు. Lord, teach me how to try and how to pray. Thank you, Master, for blessing us and anointing us. అయ్యా తండ్రి, మమ్మల్ని దీవించి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు, నీ అభిషేకిస్తున్నందుకు స్తోత్రములు. Transform our lives, Lord. మా యొక్క జీవితంలో మార్చండి నాయనా. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.